అందరికీ నమస్కారము। ఈరోజు మనము ఈ యొక్క మహిమలూరు అనే గ్రామము, ఈ ఆత్మకూరు మండలము మరి ఉన్న ఈ యొక్క గ్రామంలో దశరథ రామయ్య అనే ఒక రైతు, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన కూడా అతనికి దాదాపు 20 ఎకరాలు మామిడి తోట ఉంది। అది కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ కిందనే చేస్తున్నారు। అయితే ఆయనకి వరి సాగు చేసుకునేదానికి ఇక్కడ 1 ఎకరా ఉంది। ఈ 1 ఎకరాలో ఆయన ఈ PMDS మా యొక్క డిపార్ట్మెంట్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే APCNF సభ్యులు ఇక్కడ ICRPలు కానీ CRPలు కానీ, అదేవిధంగా ఈ యొక్క MTలు ప్రోత్సాహంతో, అదేవిధంగా ఇక్కడున్న మా డిపార్ట్మెంట్లో ఉన్న అడిషనల్ DPMs మరి ముందత్తం గారు అయితేమి, అదేవిధంగా మన రవిచంద్ర ప్రసాద్ గారు అయితేమి, వీళ్ళ యొక్క ప్రోత్సాహాలతో ఇక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఆయన ఈ PMDS అతనుకున్న 1 ఎకరా పొలంలో ఈ నవధాన్యాలు అనుకోండి, లేకపోతే అన్ని కలిసిన ఈ యొక్క PMDS కింద 12 రకాల మరి ఈ విత్తనాలన్నింటినీ కూడా వేయడం జరిగింది। ఇది ఈ స్టేట్ లో ఉన్న పెద్దలైన మరి RYSS వైస్ చైర్మన్ గారైన విజయ్ కుమార్ గారి మరి ఆధ్వర్యంలో ఇవంతా కూడా స్టేట్ అంతా కూడా ఈరోజు ఈ యొక్క PMDS అనేది జరుగుతూ ఉంది। ఈ యొక్క PMDS అంటే ఏం లేదండి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు। ఇది అంటే మనకు ముందుగానే ప్రధాన పంటలు వేసే ముందుగానే వేసుకొని దాన్ని భూమిలో కలయిదునుకుంటే మనకు భూసారం అనేది విపరీతంగా పెరుగుతుంది। అదేవిధంగా మామూలు సాధారణంగా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ చేసే పొలముల కంటే కూడా ఈ PMDS ద్వారా ఏదైతే మనకు ఈ యొక్క APCNF సిబ్బంది ద్వారా ఈరోజు జిల్లాలో రైతుల చేత సాగు చేస్తున్నారో, ఎక్కడైతే ఈ యొక్క PMDS ద్వారా ఈ విత్తనాలు చల్లి, పచ్చరొట్ట విత్తనాలు చల్లి మరి పొలాల్లో కలయిదుంటున్నారో వాళ్ళకి విపరీతమైన దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి। భూమి నిస్సారమైన భూమి ఈరోజు సారవంతం అవుతూ ఉన్నది। మనకు రాబోయే తరాలందరికి కూడా ఈరోజు మనకు భూమిని కాపాడుకునే ఒక పద్ధతి ఏర్పడతాం। ఎందుకంటే రైతులకి ఎక్కడైతే మరి దిగుబడి లేక కుంగిపోతున్నారో తెగుళ్ళ ద్వారా, పురుగుల ద్వారా, ఇలాంటివి చల్లుకున్నట్లయితే తెగుళ్ళు రావు, పురుగులు కూడా రావు। అదేవిధంగా దిగుబడులు అధికంగా పెరుగుతాయి, రసాయనిక ఎరువులు వేసిన వాటికంటే కూడా అధికంగా పెరుగుతాయి। ఇంకోటి, ఈ యొక్క పండించిన ఆహార ధాన్యాలు మనం తిన్నప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు। ఈరోజు చూస్తున్నాం క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, షుగర్లు, బ్రెయిన్ క్యాన్సర్లు, ఇలాంటివి రకరకాల జబ్బులతో ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు। ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వినూత్నమైన మరి ఈ యొక్క పచ్చరొట్టు విత్తనాలు అనేకం కలిపినటివి ఈ యొక్క పొలాల్లో చల్లుకున్నట్లయితే మనకు భూమిలో సారం అనేది పెరుగుతుంది। కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి వీటన్నిటిని కూడా ఈరోజు మీరు చూసారు, ఈ పొలంలో అంతా కూడా అక్కడ ఈ యొక్క 12 రకాలు చల్లిన ఈ యొక్క పచ్చరొట్టు విత్తనాలన్నీ కూడా ఒక దట్టమైన అడవులాగా ఉంది। ఇలాంటిది కానీ మనం భూమిలో కలయిదునుకుంటే మరి ఎట్లా ఉంటుందో చూడండి, మీకే తెలుస్తుంది। ఇంకోటి ఏంటంటే కలుపు, మీరు ఈరోజు చూస్తున్నారు పొలంలో కింద చూస్తే ఎక్కడ కూడా కలుపు మొక్క లేదు। దీనికి కారణం ఏంది, మనం మామూలుగా జనం చల్లుకున్న జల చల్లుకున్న ఎక్కడ చూసినా ఈ కలుపు మొక్కలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి। కలుపు మొక్కలే ఎక్కువ డామినేట్ చేస్తాయి పచ్చరొట్టి పైర్ల కంటే కూడా। మరి ఈ రోజు మనం ఇక్కడ చూసినప్పుడు కలుపు అనేదే లేదు, భూమి అంతా కూడా తేటగా ఉంది। కాబట్టి ఇలాంటి స్వచ్ఛందంగా మనం ఈ పచ్చరొట్టు విత్తనాలు ఇన్నేసి రకాలుగా మనం చల్లుకోవడం వల్ల ఈ యొక్క PMDS ద్వారా మరి రైతులకు అనేక లాభాలు ఉన్నాయి। ఈ రోజు మనకు ఈ యొక్క బయోమాస్ బయోడైవర్సిటీ కింద అనేక మరి ఈ విత్తనాలు ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి, ఇది పెసర, అదేవిధంగా ఇది వచ్చి ఉలవలు, అదేవిధంగా ఇది వచ్చి అలసందలు, అదేవిధంగా ఇది వచ్చి మొక్కజొన్న, తర్వాత అదేవిధంగా ఇది గోగు, అదేవిధంగా ఇది వచ్చి పిల్లి పెసర, తర్వాత జొన్న, ఇలాగా అనేక రకాలు। ఇది జనుము కూడా చూడండి, జనుము కూడా ఉంది। కాబట్టి రైతులు ఇటు మెట్ట ప్రాంతాలు అయితేమి, అదేవిధంగా ఇటు డెల్టా ప్రాంతంలో కూడా మరి రైతులు ఏ పంట అయినా వేసుకోవచ్చు। అంటే ఇట్లా మరి ఆర్చర్డ్లు పండ్ల తోటల్లో చల్లుకోవచ్చు, పండ్ల తోటల్లో కూడా దీన్ని ఈ యొక్క పచ్చరొట్టు విత్తనాలు అనేక రకాల PMDS కింద చల్లుకొని మరి భూమిలో దాన్ని కలయిదునుకోవచ్చు। మంచి ఇక్కడ కొంతమంది రైతులు కూడా చెప్తా ఉన్నారు, మామిడి తోటల్లో కూడా దీన్ని చల్లడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఈ పండించిన మరి ఈ మామిడి పండ్లకి ఈరోజు మనం చూస్తున్న దిగుబడులు అధికంగా వచ్చేసినాయి। ఈ సంవత్సరం ఎక్కడ రేట్లు లేదు। మరి ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఆర్గానిక్ అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కింద పండించిన పండ్ల తోటలకైతేమి, పండ్లకైతేమి విపరీతమైన డిమాండ్ ఆన్లైన్ ద్వారా కిలో వచ్చి మామూలుగా బయట మనం చూస్తున్నాము। మరి తోతాపురి అంటే అంటమాడికాయ, మామూలు తోతాపురి అనే మామిడికాయ అయితే
2 రూపాయలు కడుగుతున్నారు. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న అంటుమాడికాయలు అయితే బంగినపల్లి అయితేమి 100 రూపాయలు కేజీ లెక్కన రైతులు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇట్లాంటి పిఎండిఎస్ విత్తనాలు ప్రతి రైతు కూడా వేసుకోవాలి. తనకున్న పొలంలో అంతా కూడా వేసుకోకపోయినా కూడా మీరు చూడండి, కనీసం ఒక అరెకరా చేయండి. అరెకరా చేస్తే మీకు దాని యొక్క తేడా అనేది తెలుస్తుంది. తర్వాత సంవత్సరంలో మీరు కంటిన్యూస్గా వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇటు డెల్టా ప్రాంతాల్లో అయితేమి, ఇటు మెట్ట ప్రాంతాల్లో అయితేమి, వేరుశనగ వేసే రైతులు అయితేమి, లేకపోతే ఇంకేదన్నా వేరే జొన్నలు వేసే రైతులు అయితేమి, మొక్కజొన్నలు వేసే రైతులు అయితేమి, మినువులు వేసే రైతులు అయితేమి, పెసరు వేసే రైతులు అయితేమి, లేకపోతే ఈ యొక్క కందులు వేసే రైతులు అయితేమి, రైతులందరూ కూడా మీరు ఈ విధంగా ఈ యొక్క పంట వేసే ముందు ఇలాంటి పిఎండిఎస్ కింద పచ్చ రొట్ట విత్తనాలు చల్లుకొని మీరు పంటని సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది. ఎరువులు సగానికి అసలు వేయాల్సిన అవసరం లేదు, రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది రైతులు ఎరువులకి మీదనే ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు విపరీతంగా. ఒక్కొక్కరు 5-6 బ్యాగులు కూడా యూరియా వేస్తున్నారు. అలాంటి వేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు పూర్తిగా కూడా దీన్ని పిఎండిఎస్ కింద మీరు పంటలు సాగు చేసుకోండి. తర్వాత మా సిబ్బంది కూడా, ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ప్రకృతి వ్యవసాయం కింద పనిచేస్తున్న అన్ని కేడర్లో ఉన్న సిబ్బంది అయితే మీకు సహకారం అందిస్తారు. కాబట్టి మేము ఆ యొక్క ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తాము, వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా. కాబట్టి మీరు రైతులందరూ కూడా వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు మీకు ఎరువులు అనేది లేకుండా కూడా పండించుకోవచ్చు. ఎట్లా ఘనజీవామృతంతో, ద్రవజీవామృతంతో, కషాయాలతో, అదేవిధంగా ఈ యొక్క అస్త్రాలు అనేటివి కూడా ఉన్నాయి. వాటితో అన్నిటితో కూడా ఎవరైతే నికరంగా నేను స్వచ్ఛందంగా నేను పురుగు మందులు లేని ఆహారము, కెమికల్స్ లేని ఆహారం తినాలనుకున్న రైతులు ఒక అరెకరా కూడా దీన్ని వేసుకొని మీరే స్వయంగా మీరు ఎటువంటి పురుగు మందులు కొట్టుకుంటా ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క వ్యవసాయ మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇచ్చే మరి ఆల్టర్నేట్ పంచగవ్య అయితేమి, ఇంకా అగ్నాస్త్రాలు అయితేమి, బ్రహ్మాస్త్రాలు అయితేమి, అదేవిధంగా దశపత్ర కషాయాలు అయితేమి, ఇలాంటి అన్నిటి వాటి కూడా మీకు వినియోగించుకొని ఎలాంటి రైతు నాటిన మొదలుకొని చివరి వరకు కూడా పండేంత వరకు ఒక పురుగు మందుకు కానీ ఒక తెగులు మందుకు కానీ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలన్న రైతులు అనేది వాళ్ళు ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయంటే ఈ యొక్క ఎన్పిఎం షాపులు అనేటివి కూడా కొన్ని చోట్ల మేము వాటిని పెట్టున్నాము. వాటి కూడా మీరు మా సిబ్బందిని కన్సల్ట్ అయితే మీకు రెడీమేడ్గా, ఎందుకంటే మీకు పురుగు మందుగా కొట్టాలనుకుంటే ఎలాగ అంగట్లో పోయి తెచ్చుకుంటారు, అదేవిధంగా ఎన్పిఎం షాపులో మీకు కావాల్సిన ఈ అస్త్రాలు అయితేమి, ఈ యొక్క ఘనజీవ అమృతం అయితేమి, ద్రవజీవ అమృతం అయితేమి, అదేవిధంగా కషాయాలు అయితేమి, ఏదైనా కూడా మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకొని స్వచ్ఛందంగా నేను ఆహారం తినాలా, నా కుటుంబం బాగుపడాలా, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇలాంటి షాపుల ద్వారా దొరికే ఈ యొక్క పదార్థాలను మీరు వినియోగించుకొని స్వచ్ఛందంగా మీరు మంచి పంటలని, ఆహార ధాన్యాలని, విషరహిత ఆహార ధాన్యాలను పండించుకొని మీరు తినేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ రైతులు కూడా, ఈ వీడియో చూసిన రైతులందరూ కూడా మీరు కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేసుకొని విషరహిత ఆహారాన్ని తింటారని కూడా నేను ఆశిస్తున్నాను.